హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ హయ్యర్ సెల్ఫ్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, ఈ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు అసలు ఫస్ట్ మీ హయ్యర్ సెల్ఫ్ అంటే ఏంటి? వాళ్ళిచ్చే గైడెన్స్ మీకెందుకు ఇంపార్టెంట్ అనేది కూడా మీకు అర్థం అవ్వాలండి. సో, ఈ పార్ట్ ఎవరు స్కిప్ చేయొద్దు. జస్ట్ షార్ట్‌గానే చెప్పేస్తాను. సో, ఈ హయ్యర్ సెల్ఫ్ అంటే ఇప్పుడు మీ చుట్టూ ఎలా అయితే స్పిరిట్ గైడ్స్ ఉంటారో, లేకపోతే ఏంజెల్స్ ఉంటారో, ఇలానే మీలో కూడా ఒకళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తుంటారండి. వాళ్ళేంటంటే చాలా వైస్‌గా థింక్ చేస్తుంటారు. ఆర్ ఒక వైస్ బీయింగ్ అని కూడా చెప్పొచ్చు. మీరేంటంటే కొన్నిసార్లు ఇమ్మెచ్యూర్‌గా థింక్ చేయొచ్చు. కొన్నిసార్లు నెగెటివ్‌గా థింక్ చేయొచ్చు. లేకపోతే అంటే మీరు బయాస్డ్‌గా కొన్ని డెసిషన్స్ తీసుకోవచ్చు. మీ సైడ్ నుంచి మీరు ఆలోచించి లేకపోతే మొత్తానికి మీ కోసం మీరు ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకుంటారు. బట్ మీలో ఉన్న ఆ హయ్యర్ సెల్ఫ్ మాత్రం ఎలా డెసిషన్స్ తీసుకుంటారు అంటే ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారు. ఒక సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు సఫర్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైమ్ దానివల్ల ఎదుటి వాళ్ళు కూడా సఫర్ అవ్వకుండా అంటే వాళ్ళేంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తుంటారు. అంటే ఒకవేళ మీరు ఒక సిట్యుయేషన్‌లో రైట్ అయితే రైట్ అనే చెప్తారు. రాంగ్ అయితే రాంగ్ అనే చెప్తారు. దాన్ని మీరేంటంటే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందండి. కానీ చాలామంది ఏంటంటే మనలో ఉన్న ఆహ్, హయ్యర్ సెల్ఫ్ కొన్నిసార్లు మనకి ఫ్యాక్ట్స్ చెప్తున్నా సరే మనం వాటిని యాక్సెప్ట్ చెయ్యం. ఆర్ యాక్సెప్ట్ చేయలేకపోతుంటాం. ఎందుకంటే అది మనం కాదు. ఆర్ అది తప్పు అని జస్ట్ ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్తాం. బట్ వాళ్ళు చెప్పింది కానీ మనం విని దాన్ని ఫాలో అయితే డెఫినిట్‌గా మన లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయండి. బట్ దానికి మనం ఏంటంటే రెడీగా ఉండం. చాలామంది రెడీగా అవ్వలేరు. బట్ వాళ్ళు చెప్పేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న స్పిరిట్ గైడ్స్ ఏంటంటే మీతో ఫ్రీక్వెంట్‌గా కమ్యూనికేట్ చేయలేరు. అంటే మీ చుట్టూ ఉంటారు. కానీ వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేయలేరు. ఎలా కమ్యూనికేట్ చేస్తారు? మరీ మీరేంటంటే స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అయితే మేబీ మీ ఇంట్యూషన్ ద్వారా, లేకపోతే డ్రీమ్స్ ద్వారా, లేకపోతే ఇలా ఏంజెల్ నంబర్స్ ద్వారా ఇంకేదో వేలోని కమ్యూనికేట్ చేయడానికి చూస్తారు కానీ, మీ హయ్యర్ సెల్ఫ్ మాత్రం ఏంటంటే మీలోనే ఉంటారు కాబట్టి డెఫినిట్‌గా ఆ ఇన్నర్ వాయిస్ అనేది మీకు వినిపిస్తుంటదండి. ఇన్నర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే పక్క వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంటారు కానీ, నార్మల్‌గా ఇన్నర్ గైడెన్స్ కానీ తీసుకుంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఒక బెటర్ పొజిషన్‌లోనే ఉంటారు. ఆర్ వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళే సార్ట్ ఔట్ చేసుకోగలుగుతుంటారు. కానీ మనుషులేంటంటే చాలా వీక్ అనమాట. ఎమోషనల్‌గా వాళ్ళు దేనికైనా కనెక్ట్ అయినప్పుడు ఆ ఇన్నర్ గైడెన్స్ కూడా తీసుకోరండి. ఒక వ్యక్తి రాంగ్, వాళ్ళు చీట్ చేశారు అని వాళ్ళు చెప్తున్నా సరే అది అర్థం చేసుకోరు. అయినా సరే ఆ వ్యక్తే కావాలని చాలామంది పట్టుబట్టుకొని కూర్చుంటారు. సో, ఇలా ఏంటంటే మీలో ఉన్న ఆ వైస్ బీయింగ్ చెప్పే మాటలు కానీ మీరు వింటే మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అంటే వాళ్ళ మాటలు వింటే ఇంకేంటో కాదండి. మీలో ఉన్న ఆ పాజిటివ్ సైడ్ కానీ లేకపోతే మీలోని ఆ అథెంటిక్ సెల్ఫ్ అనేది బయటకు వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ అండి. సో, నాకేమనిపించిందంటే ఈరోజు కానీ ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే డెఫినిట్‌గా మీలో ఉన్న ఆ హయ్యర్ సెల్ఫ్ అనేది మీకేం గైడెన్స్ ఇస్తుంది? వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారు? దాన్ని మీరు ఎంతవరకు వింటున్నారు? ఎంతవరకు అంటే అసలు వినట్లేదు అనేది మీకు కూడా క్లారిటీ వస్తుంది అని చెప్పి నేనైతే ఇలాంటి రీడింగ్ ఒకటి చేస్తున్నానండి. సో, ఇలాంటి రీడింగ్స్ చేసినప్పుడు మీలో చాలామంది ఏంటంటే ఒక కొత్త పాజిటివ్ ఎనర్జీనైతే ఫీల్ అవ్వగలుగుతుంటారు. వాళ్ళలో ఫ్లో అవుతుండడం వాళ్ళకి తెలుస్తుంటది. అందుకే ఇలాంటి రీడింగ్స్ అయితే నేను ఫ్రీక్వెంట్‌గా చేస్తున్నాను. అండ్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు. ఆర్ ఈమెయిల్ అయినా కూడా అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి డార్క్ పింక్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ కలర్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి వైలెట్ కలర్ ఫెదర్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ పింక్ కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. సో, మీ హయ్యర్ సెల్ఫ్ మీకేం గైడెన్స్ ఇస్తున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం.
ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ థింగ్ మీరన్నిటికి కూడా ఈజీగా భయపడే టైప్ అండి. అంటే మనుషులకి చాలా టాలెంట్ ఉంది. ఏదైనా చేయగలరు. కానీ మీ పవర్ ఏంటో మీకు తెలీదనమాట. మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే మీకు తెలీదు. అంటే మీరు తెలుసు అనుకోవచ్చు. బట్ స్టిల్ మీకైతే తెలీదండి. మీరేంటంటే ఎక్కువ రిస్క్ తీసుకొని లేకపోతే అంటే కొన్ని సిట్యుయేషన్స్‌ని ఏంటంటే మీ కంట్రోల్‌లోకి తీసుకొని మీరు ఫైట్ చేసే టైప్ అయితే కాదండి. ఎందుకులే మనకి అనుకోని కొంత సేఫ్‌గా వెళ్ళే టైప్ అని చెప్పొచ్చు. ఇది కెరియర్ యాస్పెక్ట్ అయినా, లేకపోతే పర్సనల్ లైఫ్ అయినా, లేకపోతే ఇంకేమైనా అదర్ ఇష్యూస్ అయినా సరే స్టిల్ మీరేంటంటే అంటే ఎందుకులే మనకి అనుకోని గివ్ అప్ చేసేస్తారు. దానికోసం ఒక స్టాండ్ తీసుకొని ఫైట్ చేసి అంటే మీ కెపాసిటీ ఏంటో చూపించుకోవాలి అనుకునే ఆ టైప్ కాదు. అలా అని చెప్పి మీకు ఎబిలిటీస్ లేవు, లేకపోతే మీకు ఆ స్ట్రెంగ్త్ లేదు, లేకపోతే మీరు అది చేయలేరు అనైతే ఎక్కడా చెప్పడానికి లేదు. ఎందుకంటే మీ హయ్యర్ సెల్ఫ్ ఏం చెప్తున్నారు అంటే డెఫినిట్‌గా మీకన్నీ ఉన్నాయి. కానీ అవేమీ కూడా ఎగ్జిబిట్ చేసుకోరంట మీరు. ఎందుకంటే ఎందుకులే మనకి ఇలా వెళ్తుంది కదా! ఇలా స్మూత్‌గా సెయిల్ అవ్వని, లేకపోతే ఇలా రిస్క్ తీసుకుంటే ఏ రోజు ఏ సిట్యుయేషన్ వస్తుందో అనుకోని, ఇలా మీరేంటంటే కొంతవరకు బ్యాక్ స్టెప్పే వేస్తారంట కానీ ఎప్పుడూ కూడా ధైర్యం చేసి అంటే రిస్క్ తీసుకొని మనకేంట్లే ఏదైనా అవ్వని, లేకపోతే ఎలా అయితే అలా అయింది. బట్ మనం ఏంటంటే కొన్ని థింగ్స్‌ని అచీవ్ చేయాలి అంటే కొన్ని రిస్క్స్ తీసుకోవాలి అనుకునే ఆ టైప్ కాదంట. సో, యూనివర్స్ మీకేం చెప్తుంది ఆర్ మీ హయ్యర్ సెల్ఫ్ మీకేం చెప్తున్నారు అంటే మీలో ఉన్న ఆ పవర్‌ని బయటకి తీయండి. మీలో ఎంత పవర్ అయితే ఉందో మాక్సిమం మీ పవర్ ఏంటో అంతా కూడా బయటకి తీయండి. దాన్ని ఎగ్జిబిట్ చేయండి. దేనికి భయపడొద్దు. ఎవరికీ భయపడొద్దు. మీరు ఏదైతే మనస్ఫూర్తిగా చేయాలి అనుకుంటున్నారో అది చేయండి. అంతేకాని అది చేయకుండా మీలో ఉన్న ఆ పవర్‌ని బయటకి తీయకుండా ఒక వీక్ పర్సన్‌లా ఉండొద్దు. ఎందుకంటే ఒక వీక్ పర్సన్‌లా ఉంటే మీకు కూడా ఆ రెస్పెక్ట్ అనేది దొరకదు. ఆర్ మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. మీరిది చేశారు. మీలో ఉన్న ఆ ఫుల్ పవర్‌ని చూపించుకున్నారు. ఇవేం ఉండవండి. సో, ఎప్పుడూ కూడా అంటే మీ హయ్యర్ సెల్ఫ్ ఏం చెప్తున్నారు అంటే మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా, లేకపోతే మీరు ఏదైనా ఒక పర్టిక్యులర్ వ్యక్తి వల్ల సఫర్ అవుతున్నా, మొత్తానికి ఇలా ఏవైనా మీ లైఫ్‌లో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు మీరేంటంటే మీ పవర్‌ని చూపించుకోవాలంటండి. మీరు రిస్క్ తీసుకోవాలంట. అంతేకాని మీరేంటంటే అక్కడ సేఫ్ గేమ్ ఆడి, లేకపోతే ఆ టైంకి అది మీరు అనుకున్నట్టు అయిపోతే చాలు అనే ఈ యాటిట్యూడ్ వద్దు. ఇది మీకు ఏ విధంగా కూడా బెనిఫిట్ అవ్వదు. దీనివల్ల మీరేంటంటే ఇప్పుడు మంచిగా ఫీల్ అయినా సరే ఫ్యూచర్‌లో సఫర్ అవుతారు. లేకపోతే ఆల్రెడీ మీరు పాస్ట్‌లో సఫర్ అయ్యారు. అయినా సరే మీరు మారట్లేదు అన్నట్టుగా మీ హయ్యర్ సెల్ఫ్ అయితే క్లియర్‌గా చెప్తున్నారండి. అండ్ ఇంకొకటి కూడాను మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా, లేకపోతే మీరు ఏదైనా ఒక పర్టిక్యులర్ పర్సన్ కోసం కానీ, థింగ్ కోసం కానీ డెసిషన్ తీసుకోవాల్సుంది. లైక్ ఏంటంటే ఒక సిట్యుయేషన్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్‌షిప్ ఆర్ కెరియర్. మొత్తానికి ఇలా ఏంటంటే టైమ్ టు టైమ్ వ్యక్తులు ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ పరంగా డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నప్పుడు బ్యాక్ అండ్ ఫోర్త్ అనేది చాలా కామన్. అంటే ముందుకు ఒక అడుగు వేస్తారు, మళ్ళీ వెనక్కొస్తారు. ఎందుకులే ఇది మనం చేయకూడదు. ఇలా చేసాము అంటే ఇబ్బందవుతుంది. మళ్ళీ వెళ్తారు. అలా చేస్తేనే బావుంటుంది. ఇప్పుడైతే ఇలా అనుకుంటున్నాం కానీ చెయ్యకపోయినా సరే అదే ఫేస్ చేయాల్సొస్తుంది అని చెప్పి ఇలా వాళ్ళలో వాళ్ళే ఏంటంటే కన్‌ఫ్యూజ్ అవుతుంటారనమాట. ఈవెన్ ఎవరైనా చెప్పినా సరే వాళ్ళది అర్థం చేసుకోలేకపోతుంటారు. అయినా సరే ఆ మూమెంట్ వరకు కూడా చేసేస్తాం, చూసేస్తాం అంటారు కానీ మళ్ళీ భయపడి వెనక్కొచ్చేస్తారనమాట. సో, ఇలా కాకుండా ధైర్యం చెయ్యండి. ఇక్కడ యూనివర్స్ కానీ, మీ హయ్యర్ సెల్ఫ్ కానీ ఏం చెప్తున్నారు అంటే అలా సేఫ్ గేమ్ ఆడొద్దు. మీకున్న పవర్‌ని ఎగ్జిబిట్ చేయండి అని అంటున్నారు. మీకు చాలా స్ట్రెంగ్త్ ఉందండి. మీరేంటంటే చాలా కరేజియస్ పర్సన్. కానీ మీరేంటంటే దాన్ని చూపించుకోవడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. ఎందుకంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో, దీనివల్ల మీరు ఏమైనా కోల్పోతారేమో అనే ఈ భయం మీలో ఎక్కువగా ఉందండి. సో, ఇలా కాకుండా ఆ కన్‌ఫ్యూజన్ ఒద్దు. క్లియర్‌గా చెయ్యాలి అనిపిస్తే చేసేయండి అంతే. చేయకూడదు అనిపిస్తే మొత్తానికే డ్రాప్ చేసుకోండి. అంతేకాని ఇంకా ఆలోచనలు పెట్టుకొని అలా మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. బట్ అలా మీరు డ్రాప్ అయిపోతే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఆ మూమెంట్‌కే అవుతాయి. బట్ తర్వాతైనా సరే అది ఫేస్ చేయాలి అనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే దాన్ని ఫేస్ చేయండి. అలా దాన్ని ల్యాగ్ చెయ్యొద్దు. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. మీరు ఇలా ల్యాగ్ చేసి లేకపోతే దాన్ని ఇంకా అలాగా డ్రాగ్ చేసి, చేసి, చేసి ఇంకా తర్వాత సఫర్ అయ్యి మళ్ళీ ఏదైనా సరే ఆ డెసిషనే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే మీకు చాలా టైం వేస్ట్ అండి. ఈ గ్యాప్‌లో మీరేంటంటే మిమ్మల్ని మీరు చాలా ఎవాల్వ్ చేసుకోవచ్చు. లేకపోతే మీలోని ఏంటంటే ఆ ప్రోగ్రెస్‌నైనా మీరు నోటీస్ చేయొచ్చు.
బట్ ఇలా మీరు ల్యాగ్ చేస్తుంటే దీనివల్ల మీకు వచ్చేదైతే ఏం లేదు. సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ఇవన్నీ డ్రాప్ చేయండి. మీ హయ్యర్ సెల్ఫ్ కూడా అదే చెప్తున్నారు. మీలోని ఉన్న ఒక స్పిరిట్ గైడ్, వాళ్ళు కూడా స్పిరిట్ గైడ్ లాంటి వాళ్ళే. సో వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే రెగ్యులర్గా చూస్తుంటారు. మీ థాట్స్ని కూడా రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ గైడెన్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇంకొకటి కూడాను, మీరు ఇలా కొన్ని డెసిషన్స్ తీసుకోలేనప్పుడు, మీకు కష్టంగా ఉన్నప్పుడు ఎవరిదైనా సరే సపోర్ట్ తీసుకోవడానికి చూడండి. మీకంటూ ఒక కమ్యూనిటీ ఉంటారు కదా, కమ్యూనిటీ ఇన్ ద సెన్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇంకా ఎవరైనా క్లోజ్ సర్కిల్ కానీ, అంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు, మీరు అంటే ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉన్నవాళ్ళు ఆర్ మీ వెల్ విషర్ అని చెప్పొచ్చండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా మీకు దగ్గర వ్యక్తులే అవుతారు కానీ మీకు వెల్ విషర్ అవ్వరు. ఈవెన్ ఇంట్లో పేరెంట్స్ కూడా కొన్నిసార్లు ఏంటంటే నెగిటివ్గా బిహేవ్ చేస్తుంటారండి. ఆర్ కొంతమందికి ఓన్ బ్రదర్ అండ్ సిస్టరే అర్థం చేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఇలా ఏంటంటే మీకు ట్రూత్ఫుల్గా ఉన్నవాళ్ళు ఆర్ మీరు అంటే జెన్యూన్గా మీకు సపోర్ట్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళ సపోర్ట్ తీసుకోవడానికి చూడండి. అలాంటి వాళ్ళని అంటే అడగండి హెల్ప్ చేయమని. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేస్తుంటే వాళ్ళు చెప్పే మాటలు కూడా వినండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది మీరు ఆలోచించేది సిమిలర్గా ఉన్నాయి అంటే డెఫినెట్గా మీరు అది చేయాల్సి ఉందని అర్థం. ఒకవేళ వాళ్ళు ఇంకేదో చెప్పారు అంటే అప్పుడు మీరు కావాలి అంటే ఆలోచించుకోండి ఏది బెటర్ అని. బట్ ఇద్దరు ఒపీనియన్స్ కానీ మ్యాచ్ అవుతుంటే డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అర్థం అండి. దీనికి ఏంటంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి పర్సనల్గా గైడెన్స్ ఇవ్వమని చెప్పి ఇవన్నీ అవసరం లేదండి. జస్ట్ ఒక సింపుల్ ఫోన్ కాల్ చేసి మాట్లాడండి. ఇదేంటంటే మీ ప్రాబ్లం మీరు చెప్పుకోకపోయినా అట్లీస్ట్ మీరు ఎప్పుడైనా సరే స్టఫీగా ఫీల్ అవుతుంటే లైక్ ఏంటంటే ఇంకా తట్టుకోలేరు, ఖచ్చితంగాను ఇది ఎవరో ఒకరితో చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది, ఆర్ చెప్పుకోలేకపోయినా సరే కొంత రిలీఫ్ కావాలి అనుకొని మీ వ్యక్తులు ఎవరైనా ఉంటారు కదా మీకు జెన్యూన్ అనిపించే వాళ్ళు. సో అలాంటి వాళ్ళతో ఏంటంటే మాట్లాడే ప్రయత్నం అయితే చెయ్యండి. అట్లీస్ట్ ఆ మూమెంట్కైనా కొంత రిలీఫ్గా ఫీల్ అవుతారు. ఆ తర్వాత అయినా సరే మీరు మళ్ళీ డెసిషన్ అనేది తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఏదైనా సరే ఒక్కలే అయితే మాత్రం ఉండొద్దండి, లోన్లీగా అయితే ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మీరు అలా ఉన్నా సరే వీక్ అయిపోతారంట. సో అలా అయితే చేయొద్దండి. అండ్ మీ లైఫ్లో అయితే గ్రోత్ ఉందండి, ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. మీరు ఇది ఏ సిచ్యువేషన్ని రెజోనేట్ చేసుకున్నా ఆర్ ఈ మెసేజెస్ అనేవి మీ పరిస్థితులకు బాగా రెజోనేట్ అవుతుంటే డెఫినెట్గా మీరు ప్రోగ్రెస్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్లో అండ్ స్టడీ ప్రోగ్రెస్ అండి. అన్నీ అనుకున్న వెంటనే అయిపోవు, బట్ డెఫినెట్గా అవుతాయి. పాస్ట్లో మీరు ఏంటంటే ఈ థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి, లేకపోతే మీ ఫేవర్లోనే అన్నీ జరుగుతాయి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు. కాకపోతే ఈ సిచ్యువేషన్స్ పరంగా మీరు ఏంటంటే రిస్క్ చేయలేకపోతున్నారు. ఆర్ మీరు ఎందుకో కానీ డేర్ చేస్తే ఇది ఫెయిల్ అవుతుంది అనే భయంలో ఉన్నారు. బట్ నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు అట్లీస్ట్ ట్రై అయినా చేయాలండి. మీకు ఒక హెసిటేషన్ ఉన్నా సరే ఆర్ కొన్ని డౌట్స్ ఉన్నా సరే స్టిల్ ఇది వర్కౌట్ అవుతుందంట. యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీ ప్రయత్నం మీరు చెయ్యాలి. మీ ప్రయత్నం మీరు చేయకుండా మీరు ఎలా ఆశిస్తారు? మీరు అసలు ఒక స్టెప్పే ఫస్ట్ వేయకపోతే, ఏదైనా ఒకటి ఇనిషియేట్ చేయకపోతే మీరు ఇన్ రిటర్న్ ఎలా అవుట్‌కమ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు? మీ సిట్యుయేషన్ ఎలా ఉందో నేను చెప్పనా? క్లియర్‌గా చెప్తున్నానండి. ఇక్కడ మీ హయ్యర్ సెల్ఫ్ అయితే ఇది చెప్తున్నారు. అంటే ఎలా అంటే మీరు ఏ ప్రయత్నం చేయట్లేదు. మీ సైడ్ నుంచి పెద్ద ఎఫర్ట్స్ ఏం లేవు. కానీ అవుట్‌కమ్ మాత్రం ఇలానే రావాలి అని అనుకుంటున్నారు. అవుట్‌కమ్ మీరు అనుకున్నట్టు వస్తేనే మీరు చేస్తారంట, మీరు చెయ్యాలి అనుకుంటారంట. సో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అని మీ హయ్యర్ సెల్ఫ్ చెప్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది మీకే తెలియాలి. బికాజ్ ఎందుకంటే క్లియర్‌గా కార్డ్స్ అయితే ఒకటే ఇండికేట్ చేస్తున్నాయి. అదేంటంటే మీరేంటంటే అవుట్‌కమ్ ఇలా వస్తది అంటేనే ప్రయత్నం చేయాలి అనుకుంటున్నారు. అవుట్‌కమ్ అలా రాకపోతే చెయ్యాలి అని అనుకోవట్లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే దీనికోసం రిస్క్ కూడా తీసుకోవాలి అనుకోవట్లేదు. ఎందుకంటే రిస్క్ తీసుకొని అది అవ్వకపోతే వేస్ట్ కదా అనే ఫీలింగ్ అంట. బట్ మీరు రిస్క్ తీసుకొని చేస్తేనే మీరు అనుకున్న అవుట్‌కమ్ వస్తుంది. అవుట్‌కమ్ ఇలానే రావాలి అని మాత్రం మీరు ప్రయత్నాలు చేయొద్దు. ఆర్ ప్రయత్నాలు చేయడం మానేయొద్దు. మీరు చెయ్యకపోయినా అవుట్‌కమ్ మీరు అనుకున్నట్టు రాదు. మీరు చేసినా వస్తదో రాదో అనేది అట్లీస్ట్ ఛాన్సెస్ అయినా ఉండొచ్చు. సో ఈ వేలో థింక్ చేయడం స్టార్ట్ చేయండి. కొంత డిస్ట్రాక్టింగ్‌గా ఉంటాయి సిట్యుయేషన్స్. లేకపోతే ఈ టైంలోనే ఏంటంటే ఎలాగా ఇది అవ్వదు, లేకపోతే ఎలాగా మనం చేసినా సరే పెద్ద యూజ్ లేదు, ఎందుకులే టైం వేస్ట్, లేకపోతే ఇంకేవో ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నాం అప్పుడే అవ్వలేదు, ఇప్పుడు కొత్తగా ఏమవుతుంది, ఇలాంటి ఆలోచనల్ని డ్రాప్ చేయండి. ఫోకస్ చాలా ఇంపార్టెంట్ అండి. అవుతుందా లేదా అనేది సెకండరీ, బట్ చేయాల్సింది మాత్రమే
ప్రైమరీ అనమాట. ఆర్ మ్యాండేటరీ. ఇక్కడ మీరు చెయ్యాలి అని చెప్పి యూనివర్స్ కానీ, మీ హయ్యర్ సెల్ఫ్ కానీ మిమ్మల్ని పుష్ చేస్తున్నారండి. మీరు చెయ్యకపోతే ఏమవుతుందంటే మీ హయ్యర్ సెల్ఫ్ మిమ్మల్ని పుష్ చేసినా చేయకపోయినా యూనివర్స్ మాత్రం మిమ్మల్ని పుష్ చేస్తూనే ఉంటది. మీరు ఆ పాత్ చూస్ చేసుకునే వరకు కూడా. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఒక పాత్‌లోకి పంపించాలి అనుకున్నప్పుడు మీరు అందులోకి వెళ్తుంటే మీకది కష్టంలా అనిపించి వెనక్కి వచ్చేస్తే యూనివర్స్ ఏం చేస్తుందంటే మళ్ళీ మిమ్మల్ని అందులోకే పుష్ చేస్తుంది. మీరు ఆ పాత్‌ని చూస్ చేసుకునే వరకు యూనివర్స్ ప్యాటర్న్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి అంటే హార్డెస్ట్ చాయిసెసే చేసుకోమనేలా ఉంటాయండి. డెఫినిట్‌గా మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని ఇది మీకు ఎంత కష్టమైనా, మీకు భయం వేస్తున్నా, ఆ టైంకి చెయ్యాలి అనిపించి మళ్ళీ వద్దనిపిస్తున్నా, లేకపోతే మీకు ధైర్యం సరిపోకపోయినా మీరు చెయ్యాలంతే. ఒకవేళ మీ హయ్యర్ సెల్ఫ్ ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఈ పాత్‌ని చూస్ చేసుకోలేదనుకోండి, అంటే మీరు ఇది చేయడానికి ఇష్టపెట్టుకోకపోతే ఏమవుతుందో తెలుసా? మీకే ఇన్‌సెక్యూరిటీస్ పెరిగిపోతాయి. మీకే అర్థమవుతుంది. ఇదే చెయ్యాలేమో, ఇంక ఇది చెయ్యకపోతే వేరే ఆప్షన్ లేదేమో అనేలాగా మీ సిట్యుయేషన్స్ ఏంటంటే మారిపోతాయండి. ఆర్ మీ మైండ్ సెట్ మారిపోతుంది. అప్పుడైనా సరే మీకు మీరు బలవంతంగా అయినా సరే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆర్ ఇష్టం లేకుండానే కొన్ని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో, అందుకే నేను మీకు ఒకటే చెప్తానండి. అనవసరంగా ఔట్‌కమ్ అనేది ఇలానే రావాలి, ఇలా వస్తేనే మేము చేస్తాము అనుకునే ఆ ఆలోచనల్ని మానుకోండి. రెండవదేంటంటే, ఇది చేస్తే ఏదో జరిగిపోతుంది అనే ఆ భయాన్ని కూడా విడిచిపెట్టండి. ఈ 2 జరిగితేనే మీ లైఫ్‌లో అంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఏదైనా ఉంటే అది బెటర్ అవుతుంది అని చెప్పొచ్చండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీ హయ్యర్ సెల్ఫ్ అసలు మీకేం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలి ఫస్ట్. మీ హయ్యర్ సెల్ఫ్ ఏం చెప్తున్నారు అంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదు. లేకపోతే మీరంటే మీకు ట్రస్ట్ లేదు అని చెప్తున్నారు. మేబీ పాస్ట్‌లో మీరు తీసుకున్న కొన్ని డెసిషన్స్‌లోని మీరు ఫెయిల్ అయ్యి ఉంటారు. ఆర్ కొన్ని చాయిసెస్ చేసుకున్నప్పుడు అవి వర్కౌట్ అవ్వకపోయి ఉంటాయి. సో, మొత్తానికే మీ మీద మీకు నమ్మకం పోయిందని చెప్పొచ్చు. ఆర్ మీరు ఎప్పుడు ఏ ప్రయత్నం చేసినా సరే అది అవ్వకపోవడం కానీ, మీరొకటి చేస్తే ఇంకొకటి అవ్వడం కానీ ఇలాంటివి జరగడం వల్ల ఇంకా మీకు ఆ కాన్ఫిడెన్స్ లేదండి. మీరేం చేసినా జరగదు. లేకపోతే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని అంటే మీరు ఏదైనా ఒకటి స్టార్ట్ చేసినా లేకపోతే ఏదైనా సరే మొత్తానికి మీ వల్ల మీరు సఫర్ అవుతున్నారు అనే ఫీలింగ్‌లో మాత్రం ఉన్నారండి. మీ మీదైతే మీకు ఆ కాన్ఫిడెన్స్ లేదు. అండ్ మీ డెసిషన్స్ మీద కూడా మీకు కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది తప్పుదారిలోకే వెళ్తుంది. సో, దానివల్ల కూడా మీరు కొంత డిసప్పాయింట్ అయ్యి ఉన్నారు. సో, ఇక్కడేంటంటే ఎవరైనా ఒక వ్యక్తి మిమ్మల్ని బ్లేమ్ చేశారనుకోండి, లేకపోతే ఒక వ్యక్తి వల్ల మీకు కాన్ఫిడెన్స్ పోయిందనుకోండి, వాళ్ళని మీరు నమ్మొద్దండి. అలాంటి వ్యక్తులు మీకు టాక్సిక్ కానీ వాళ్ళు మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చే టైప్ కాదు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మీ మీద రకరకాల ఒపీనియన్స్ ఉండొచ్చండి. అంటే కొంతమందికి పాజిటివ్‌గా ఉంటుంది. కొంతమందికి నెగెటివ్‌గా ఉంటుంది. సో, నెగెటివ్‌గా ఎవరైతే మీ మీద ఆ ఒపీనియన్స్ ఇంపోజ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని మీరు ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఆర్ వాళ్ళకి మీరు మాట్లాడే ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఉంటారండి ఇలాంటి వాళ్ళు కూడా. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లోని కొంతమంది మాట్లాడితే మీకు అంటే పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి. కొంతమంది మాట్లాడితే మాత్రం ఇన్‌స్టంట్‌గా నెగెటివ్ వైబ్స్ వస్తాయి. ఆర్ అట్‌లీస్ట్ తర్వాత ఆలోచించుకున్నా సరే వాళ్ళు చాలా నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు అనేది మీకు అర్థమవుతుంది. ఆర్ హేట్రెడ్ స్ప్రెడ్ చేశారు అని మీకు అర్థమవుతుంది. సో, ఇలా మీకు ఎవరి నుంచైనా సరే ఆ నెగెటివ్ వైబ్స్ వస్తుంటే వెంటనే వాళ్ళని కట్ చేయండి. వాళ్ళతోని కనెక్షన్స్ పెట్టుకోకపోతే మంచిది. మీ లైఫ్‌లో మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే సపోర్ట్ ఇచ్చేవాళ్ళు మీకు అవసరం అండి. అంతేకాని ఇలాంటి వ్యక్తులు కాదు. ఎందుకంటే వాళ్ళు మీ మీద జెలసీతో కానీ, లేకపోతే మీ మీద ఏవో పాస్ట్ గ్రడ్జెస్ హోల్డ్ చేసి కానీ, ఇలా మొత్తానికి వాళ్ళకున్న హేట్రెడ్‌ని చూపిస్తుంటారు. వాళ్ళు మీకు ఎంత క్లోజ్ పర్సన్స్ అయినా సరే వాళ్ళది చూపిస్తుంటే మీరు అది తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ మాట మీరు వినాల్సిన అవసరం అస్సలే లేదు. మీరు ఏదైతే మీకు కరెక్ట్ అని నమ్ముతారో అదే చెయ్యండి. ఇక్కడేంటంటే మీకు అలాంటి వ్యక్తుల సజెషన్స్ అయితే అవసరం లేదు. వాళ్ళెంత గొప్ప వాళ్ళైనా సరే మీకు అవసరం లేదు. మీ మీద మీరు కాన్ఫిడెన్స్ పెట్టుకొని మీరు వెళ్తున్న పాతే కరెక్ట్ పాత్ అని మాత్రం నమ్మండి. అంతే. దాని ప్రకారమే యాక్షన్ కూడా తీసుకోండి. ఇక్కడ మీకు
ఒక వ్యక్తి సజెషన్స్ ఇస్తే అదే ఫాలో అవ్వాలని రూల్ లేదు. బట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో నెగెటివ్ పర్సన్స్ ఉంటారు, పాజిటివ్ పర్సన్స్ కూడా ఉంటారు. సో, ఇలా మీ లైఫ్‌లో ఎవరైనా సరే పాజిటివ్ పర్సన్స్ ఉంటే, వాళ్ళతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి చూడండి. వాళ్ళని ట్రస్ట్ చేయడానికి చూడండి. మీ మీద మీకు ఫస్ట్ అన్నిటికంటే కూడా ట్రస్ట్ అవసరం అండి. మీ మీద మీకు ఆ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మీ చుట్టూ ఉన్న ఆ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే కొలీగ్స్ కానీ, లేకపోతే ఇంకెవరైనా మీకు బాగా దగ్గర వ్యక్తులు. సో, వాళ్ళు ఎవరైతే మీకు ఆ పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నారో, లేకపోతే వాళ్ళ నుంచి మీరు పాజిటివ్ వైబ్స్ పిక్ చేసుకుంటున్నారో, వాళ్ళతో మాత్రమే మీరు ట్రావెల్ చేయడానికి చూడండి. లైక్ ఏంటంటే వాళ్ళతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం కానీ, వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం కానీ, డేలో అట్‌లీస్ట్ వాళ్ళతో ఒక 5-10 మినిట్స్ మాట్లాడినా సరే, వాళ్ళ నుంచి మీరు పాజిటివ్ ఎనర్జీ అనేది పిక్ చేసుకుంటారండి. అది మీకు చాలా మంచిది. సో, అలా ఎవరైనా మీ లైఫ్‌లో ఉంటే వాళ్ళతో ఉండడానికే ట్రై చేయండి. కానీ ఇలా ఎవరైనా సరే మీకు అంటే ఆ నెగెటివ్ వైబ్స్ ఇస్తున్నా, లేకపోతే వాళ్ళ నుంచి మీరు నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకుంటున్నారు అనిపించినా సరే, వాళ్ళని వెంటనే కట్ చేయడానికి చూడండి. ఎందుకంటే అలాంటి వాళ్ళ నుంచి మీరు ఆ నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకున్నప్పుడు, మీరు ఎంత పాజిటివ్ పర్సన్స్‌తో సరౌండ్ అయ్యి ఉన్నా, లేకపోతే మీ చుట్టూ ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉన్నా సరే, అది ఇన్‌స్టెంట్‌గా నెగెటివ్‌గా చేంజ్ అయిపోతుందండి. అంత పవర్ ఉంటుంది. సో, మీరేం చేస్తారు అంటే, మీ సర్కిల్‌ని వైస్‌గా చూజ్ చేసుకోండి. మీ హయ్యర్ సెల్ఫ్ అయితే చాలా క్లియర్‌గా చెప్తున్నారు. ఎందుకంటే, మీరు తిరిగే వ్యక్తులు కూడా మంచి వాళ్ళయ్యి ఉండాలి. మీరు మాట్లాడే వ్యక్తులు కూడా మంచి వాళ్ళయ్యి ఉండాలి. మీ లైఫ్‌లో అలాంటి వాళ్ళు లేకపోతే మొత్తానికే సైలెంట్‌గా ఉండండి. అంతేకానీ నెగెటివ్ పర్సన్స్‌తోని తిరగడం మాత్రం చెయ్యొద్దు అని చెప్పి క్లియర్‌గా ఇక్కడ ఒక మెసేజ్ అండి. అండ్ ఇంకొకటేంటంటే, మీకు నచ్చినట్టు మీరుండండి. మీకేం చేయాలనిపిస్తే అది చేయండి. ఇక్కడేంటంటే, మీరు ఫెయిల్ అవుతారు, లేకపోతే మీరు ప్రాబ్లమ్స్‌లోకి వెళ్తారు అనే ఆలోచనలైతే మీకు అవసరం లేదు. కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్‌కి, సెకండ్ కార్డ్ సెట్‌కి అంటే వాళ్ళ హయ్యర్ సెల్ఫ్ అనేవాళ్ళు సిమిలర్ మెసేజెస్ ఇస్తున్నారు. బట్ స్టిల్ డెఫినెట్‌గా ఇవి మీ లైఫ్‌లో మీకు చాలా ఇంపార్టెంట్ అయినవన్నట్టుగా నాకైతే అనిపిస్తుందండి. ఇంకొకటేంటంటే, మీ గోల్స్ మీరు అకంప్లిష్ చేసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్ళండి. ప్రతి మనిషికి ఏంటంటే గోల్ అనేది ఉంటుందండి. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళకి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వవండి. కానీ ప్రయత్నం చేస్తే అట్‌లీస్ట్ వాటికి దగ్గరగా అయినా వెళ్తారు. ఆ ప్రాసెస్‌లోనేంటంటే మీరు చాలా నేర్చుకుంటారండి. మీకసలు మీ లైఫ్ వర్త్ ఏంటో తెలుస్తుంది అని చెప్పొచ్చు. అండ్ ఆక్యుపై అయ్యి ఉంటారు. వేరే విషయాలు లేకపోతే వేరే వ్యక్తుల గురించి ఆలోచించినంత టైం మీకు ఉండదండి. అది మీకు చాలా ఇంపార్టెంట్ అంట. సో, ఇప్పటికైనా సరే మీ గోల్స్ మీద మీరు ఫోకస్ చేయండి. ప్రతి మనిషికి కూడా గోల్స్ ఉంటాయి. ఏ గోల్ లేకుండా అయితే ఎవరు ఉండరు. అట్‌లీస్ట్ గోల్ లేకపోయినా పర్వాలేదు. ఈ రోజు నుంచి ఒక కొత్త గోల్‌ని సెట్ చేసుకోండి. పెద్దవే అవ్వాల్సిన అవసరం లేదు. కొత్త కొత్తవి నేర్చుకోవడం కానీ, ఆ నేర్చుకున్న వాటిలోని ఏదైనా ఒకటి సాధించాలి అని కానీ, ఇలా ప్రయత్నాలైతే స్టార్ట్ చేయండి. డెఫినిట్‌గా దానికోసమైనా సరే మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం కానీ, మళ్ళీ ఒక కొత్త కాన్ఫిడెన్స్‌ని గెయిన్ చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. మీరు పాజిటివ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు అని చెప్పి మీ హయ్యర్ సెల్ఫ్ అయితే క్లియర్‌గా చెప్తున్నారు. అండ్ ఇంకొకటి, మీ గోల్ అనేది సాధించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్ళండి. దానికోసం మీరేంటంటే స్ట్రాంగ్‌గా మారుతారండి. ఆర్ ఎలా అయినా సరే సాధించుకోవాలి అని చెప్పి ఫైట్ చేస్తారు. మీరు ఇలా ఎప్పుడైతే మారిపోతారో మీ లైఫ్ ఏంటంటే చాలా మారుతుందండి. మీకైతే ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి ఇది చాలా ఇంపార్టెంట్ అంట. అండ్ మీ లైఫ్‌లో మీరేంటంటే పాస్ట్‌లో చాలా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేసుంటారు. చాలా సఫర్ అయ్యి ఉంటారు. చాలా వరకు మీరు ఊహించనివి కూడా మీకు జరిగాయి. ఎందుకో కానీ నాకిక్కడ ఏమనిపిస్తుందంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయని డిజాస్టర్స్ మీరైతే ఫేస్ చేశారండి. సో, ఇంత ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసినా సరే నేను మీకు ఒకటే చెప్తాను. ఇదేంటంటే ఒక ఫేజ్ మాత్రమేనండి. లైఫ్ అంతా కాదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక పర్టిక్యులర్ టైంలోని మీరు సఫర్ అయ్యారు, లేకపోతే కొంతమంది వ్యక్తుల వల్ల మీరు హర్ట్ అయ్యారు అంటే అది టెంపరరీ అండి. పర్మనెంట్ అయితే కాదు. సో, ఇప్పటికీ కూడా మీరేంటంటే కొంతమంది వ్యక్తులతోని ఇబ్బంది పడుతున్నట్టున్నారు. వాళ్ళకి మీకు ఫ్రీక్వెంట్‌గా ఆర్గ్యుమెంట్స్ అవ్వడం కానీ, లేకపోతే కంప్లీట్‌గా వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేసి, మిమ్మల్ని బ్రేక్ చేసి, మీతో కాంటాక్ట్ కట్ చేసుకోవడం కానీ, ఇలాంటివి కూడా జరిగినట్టుగా నాకైతే అనిపిస్తుంది. మొత్తానికి మీ ఇద్దరి మధ్యలోని కొన్ని డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. ఇవైతే ఇంటెన్షనల్. అండ్ మీరు కూడా అంటే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకున్నారు. ఈ ప్రాసెస్‌లో చేసుకోలేదు అని చెప్పడానికి లేదు. బట్ ఏదైనా సరే
ఇద్దరూ దూరం అయిపోయారండి. ఈ వ్యక్తి కూడా నిజానికి ఏంటంటే మీ వల్ల హర్ట్ అయ్యారు అని చెప్పొచ్చు. చాలానే హర్ట్ అయ్యారు. మొత్తానికి ఇక్కడ ఎవరి వల్ల ఎవరు హర్ట్ అయినా లేకపోతే ఎవరిని ఎవరు హర్ట్ చేసుకున్నా సరే వ్యక్తుల మధ్యలోనైతే ఆ డిస్టెన్స్ కనిపిస్తుంది. బట్ నేను మీకు ఒకటి చెప్తాను, ఇది వ్యక్తులకు సంబంధించిన కాదు, మీ లైఫ్లో మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారని కాదు, కానీ మీరు ఏదైతే నమ్ముతున్నారో, మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో దానివల్ల మీకు ఏమైనా యూజ్ ఉందంటేనే దాన్ని అలా హోల్డ్ చేయండి. బట్ దానివల్ల మీకు ఏ యూజు లేదు, దానివల్ల అనవసరంగా థింగ్స్ కాంప్లికేట్ అవుతున్నాయి తప్ప బెటర్ అవ్వట్లేదు అని మీకు అనిపిస్తే దాన్ని రిలీజ్ చేయడానికి చూడండి. ఈ సిచ్యువేషన్లో నేను ఆల్రెడీ చెప్పాను మీకు, పాజిటివ్ పర్సన్స్ ఎవరైనా మీ చుట్టూ ఉంటే వాళ్ళతో మాట్లాడండి అని చెప్పి. సో మీకు ఎవరైనా ఇలా మెంటర్స్ కానీ ఉన్నా లేకపోతే మీ వెల్ విషర్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళతో ఇలాంటి విషయాల కోసం డిస్కస్ చేయండి. ఎప్పుడైతే మీరు ఇలా డిస్కస్ చేస్తారో మీ పర్స్పెక్టివ్ అనేది మారిపోతుందండి. ఎదుటి వ్యక్తుల సైడ్ నుంచి కూడా మీరు ఆలోచిస్తారు, వాళ్ళు ఎందుకు హర్ట్ అయ్యారు లేకపోతే వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అని. అట్లీస్ట్ మీరు ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించకపోయినా సరే మీ పీస్ కోసం మీరేంటంటే ఒక వేని చూస్ చేసుకుంటారు, ఆర్ మీరేంటంటే చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తారు. అల్టిమేట్గా ఏంటంటే పీస్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీ ఆర్గ్యుమెంట్స్ వల్ల లేకపోతే మీరు అంటే థింక్ చేసే వే వల్ల సిచ్యువేషన్స్ బెటర్ అవ్వు, లేకపోతే ఇది ఎటు కూడా మిమ్మల్ని తీసుకువెళ్ళదు అని అనిపిస్తే ఇంకా దాన్ని డ్రాప్ చేయడానికే చూడండి, కానీ అలా దాన్ని పట్టుకొని అయితే వేలాడొద్దండి. ఎందుకో మీ ఆలోచనలు ఇక్కడ మారాలి అని చెప్పి మీ హయ్యర్ సెల్ఫ్ చెప్తున్నారు. మీ మీద మీకైతే ఫస్ట్ కాన్ఫిడెన్స్ రావాలండి. అంటే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలి. కొన్ని సిచ్యువేషన్స్లో మీరు ఫెయిల్ అయినంత మాత్రాన మీరు ఫెయిల్యూర్ కాదు, ఏదో ఒకటి ఫెయిల్ అవుతుంది అలా అని చెప్పి లైఫ్ అంతా ఫెయిల్ అయినట్టు కాదు. ఈవెన్ మీరు 10 విషయాల్లో ఫెయిల్ అయినా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే లైఫ్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్. సో డౌన్ చూసినంత మాత్రాన మళ్ళీ అప్ చూడడం అని గ్యారంటీ ఏం లేదు. డెఫినెట్గా ఏదో ఒక రోజు అయితే చూస్తారు. ఆ రోజు కోసం వెయిట్ చేయాలంతే. అండ్ ఆ రోజు రావడం కోసం ఏంటంటే మీ ప్రయత్నాలు కూడా మీరు చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం తొందరగా వస్తుంది. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఏ ఓల్డ్ ప్యాటర్న్స్ని అయితే ఎగ్జిబిట్ చేస్తున్నారో దీనివల్ల మీరు హర్ట్ అవుతున్నారో అని మీకు అనిపిస్తే డెఫినెట్గా దాన్ని రిలీజ్ చేయండి. అండ్ చాలా వరకు పీస్ చేసుకోవడానికే చూడండి. అనవసరంగా ఆ ఫైట్స్ కానీ అవేం అవసరం లేదండి. ఒకవేళ మీకు వ్యక్తులు చాలా నెగిటివ్గా అనిపిస్తున్నా లేకపోతే వాళ్ళ నుంచి అంటే ఆ టాక్సిసిటీ అనేది కనిపిస్తున్నా సరే వెంటనే అంటే వాళ్ళని కట్ చేయండి అంతే, సింపుల్. దూరం పెడితే సరిపోతుందండి. ఫైట్స్ అయితే అవసరం లేదు. అవన్నీ అన్నెసరీ థింగ్స్ అండి. ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది మీరు చూస్తారంట. డెఫినెట్గా మీ లైఫ్లోనైతే న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి అని చెప్పొచ్చు. ఈ న్యూ డోర్స్ వల్ల మీరు హ్యాపీగా ఉండడం కానీ లేకపోతే ఏ కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎండ్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతాయండి. ఎందుకో కానీ మీరు చాలా హ్యాపీగా ఉంటారు అనే ఆ వైబ్స్ అయితే ఇస్తున్నారు మీ ఇన్నర్ సెల్ఫ్. సో మీ ఇన్నర్ సెల్ఫ్ని అయితే మీరు ట్రస్ట్ చేయాల్సి ఉందండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ పర్పుల్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీ హయ్యర్ సెల్ఫ్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ నుంచి గైడెన్స్ ఏంటి, అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్లో చేంజెస్ వస్తున్నాయి అంటే మీరు భయపడుతున్నారండి. ఆల్రెడీ మీ లైఫ్లో మీరు చాలా చేంజెస్ ఫేస్ చేసే ఉంటారు. బట్ ఎప్పుడు ఏదైనా ఒకటి చేంజ్ వస్తుందన్నా సరే మీరు అంత ఈజీగా రెడీగా ఉండరంట. ఎందుకంటే ఆ చేంజెస్ మీ లైఫ్ని ఎలా మార్చేస్తాయో లేకపోతే మీరు వాటికి అడ్జస్ట్ అవ్వగలరో లేదో లేకపోతే ఆ సిచ్యువేషన్స్ని అడాప్ట్ చేసుకోగలరో లేదో అని ఎప్పుడు భయపడుతుంటారంటండి. ఈవెన్ ఇప్పుడు కూడా మీ లైఫ్లోని ఏవో కొన్ని చేంజెస్ రావడానికి ఉన్నాయి. బట్ మీరేంటంటే వాటిని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరంట. ఎందుకంటే మీకు భయం వేస్తుందంట. ఆ చేంజెస్ని యాక్సెప్ట్ చేస్తే మీ లైఫ్ ఎలా మారిపోతుందో, దీనివల్ల బెటర్ అవుతుందా లేకపోతే దీనివల్ల వర్స్ అవుతుందా, ఈవెన్ ఈ సిచ్యువేషన్లోని మీకు ఎంతమంది గైడెన్స్ ఇచ్చినా లేకపోతే మీకు ఎవరు ఏం చెప్తున్నా సరే ఎందుకో కానీ మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారంట. మీ హయ్యర్ సెల్ఫ్ ఏం చెప్తున్నారు అంటే ఆ భయాన్ని విడిచిపెట్టండి. చేంజెస్ అనేవి ప్రతి మనిషి జీవితంలోని సహజంగా జరుగుతాయి. చేంజెస్ వస్తేనే కదా మీరు బెటర్ వేలో ట్రాన్స్ఫార్మ్ అవుతారు. లేకపోతే
మీరు ఒక కొత్త జీవితాన్ని చూడగలుగుతారు అన్నట్టుగా మీ హయ్యర్ సెల్ఫ్ చెప్తున్నారండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి మనిషి జీవితంలోని టైం టు టైమ్ ఒక్కొక్కటి చేంజ్ అవుతుంటుందండి. సో మీరు ఒక జాబ్ చేంజ్ అయినంత మాత్రాన మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒక లొకేషన్ చేంజ్ అయినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. లేకపోతే మీ లైఫ్‌లో ఒక పర్సన్‌తో బ్రేకప్ అయినంత మాత్రాన మీరు ఏంటంటే అదే పట్టుకొని హోల్డ్ చేస్తూ బాధపడాల్సిన అవసరం లేదు. ఇలా చేంజెస్ అనేవి ఏంటంటే ఇన్నోవేటబుల్ అండి. ప్రతి మనిషి జీవితంలోని ఏదో ఒక పర్టిక్యులర్ టైంలోని ఇవన్నీ వస్తాయి. కొంతమందికి ఏంటంటే అవి కష్టంగా ఉంటాయి. కొంతమందికి ఏంటంటే అవి ఈజీగా ఉంటాయి. సో నేను మీకు ఒకటే చెప్తానండి. ఈ చేంజెస్‌ని మీరు ఎంతలా యాక్సెప్ట్ చేస్తే సిట్యుయేషన్స్ అంత బెటర్ అవుతాయండి. అంటే ఇక్కడ కొంతమందికి నేను చెప్పాను ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లోనే ఏంటంటే బ్రేకప్ ఫేజ్‌లో ఉంటారు. సో వాళ్ళేంటంటే అది యాక్సెప్ట్ చేయలేకపోతుంటారు. అది అట్‌లీస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తుంటే వాళ్ళ లైఫ్‌లో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. బట్ వాళ్ళు అక్కడే ఉండిపోతే వాళ్ళకేం అర్థమవుతుంది? చాలామంది చేసే పొరపాటు ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో జరిగే చేంజెస్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి. ఆర్ అట్‌లీస్ట్ దాంతోని ట్రావెల్ అయితే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచించరు. సో ఇలా కొంతమంది ఏంటంటే ఆ చేంజెస్‌ని రిఫ్యూజ్ చేస్తారు కాబట్టి ఎక్కువ సఫర్ అవుతారు. వాటిని యాక్సెప్ట్ చేస్తే తక్కువే సఫర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలి అనేది క్లారిటీ వస్తుంది కాబట్టి. ఈవెన్ పెయిన్ ఉన్నా సరే క్లారిటీతోని అవి ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ పూర్తిగా అసలు అవి ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి చూడనప్పుడు ఎవరేం చేస్తారండి. ఇదేంటంటే ఒక కెరియర్, హెల్త్ లేకపోతే రిలేషన్‌షిప్ అని కాదు, ఏ ఆస్పెక్ట్‌లో అయినా ఇంతే. సో ఇక్కడ క్లియర్‌గా మీ హయ్యర్ సెల్ఫ్ ఏం చెప్తున్నారు అంటే, రోజు కూడాను ఇలా మీ లైఫ్‌లో వస్తున్న చేంజెస్‌కి కానీ మీరు భయపడుతున్నా, లేకపోతే ఇవి యాక్సెప్ట్ చేయడానికి మీరు సిద్ధంగా లేకపోయినా సరే, మీకు మీరు చెప్పుకోండి. ఐ హ్యావ్ ఫెయిత్ దట్ ఆల్ ఈజ్ వెల్. నాకు నమ్మకం ఉంది ఇదంతా కూడా మంచిగానే జరుగుతుంది. లేకపోతే ఇదంతా కూడా నా మంచికే జరుగుతుంది. ఇలా మీరు ఏంటంటే మీకు మీరు చెప్పుకుంటుండండి. రోజులో ఒక్కసారైనా చెప్పుకోండి. సో దట్ ఈ చేంజెస్ ఏంటంటే పాజిటివ్ వేలో ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఆర్ అట్‌లీస్ట్ మీరు ఒక పాజిటివ్ పర్సన్‌లా చేంజ్ అవుతారు. మీ లైఫ్‌లోని ఏంటంటే బెటర్ థింగ్స్‌ని మీరు చూడగలుగుతారండి. ప్రతి మనిషి జీవితంలోని లాస్ అనేది చాలా సహజం. ఎవరో ఒకరు ఏదో ఒకటి కోల్పోతూనే ఉంటారు. అవేంటంటే కొంతమందికి పెద్దవి, కొంతమందికి చిన్నవి. బట్ ఎవరిది వాళ్ళకే పెద్దది. ఏది కూడా చిన్నది కాదు. బట్ స్టిల్ దాన్ని యాక్సెప్ట్ చేసి ఎవరైతే ముందుకు వెళ్తుంటారో వాళ్ళ లైఫ్‌లోనే ఏంటంటే వాళ్ళు ఇంకా ఇంకా చాలా చూస్తారండి. చాలా నేర్చుకుంటారు. అండ్ వాళ్ళ లైఫ్‌ని కూడా ఎలా బెటర్ చేసుకోవాలో వాళ్ళు తెలుసుకుంటారు. బట్ ఎవరైతే ఈ లాస్ దగ్గరే ఆగిపోతారో ఇంక వాళ్ళు ఎప్పటికీ కూడా బెటర్ థింగ్స్‌నైతే చూడలేరండి. లైఫ్ ఏంటంటే ఎప్పుడూ మూవ్ అవుతూనే ఉంటది. ఆ మనిషి ఏంటంటే మూవ్ ఆన్ అయినా అవ్వకపోయినా సరే ఇయర్స్ పాస్ అయిపోతుంటాయి. సిట్యుయేషన్స్ మారిపోతుంటాయి. లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంటది. ఇలా అన్నీ చేంజ్ అయిపోతుంటాయి అన్నమాట. సో వ్యక్తి మూవ్ ఆన్ అయితే ఏమవుతుందంటే ఇలా ఈ మార్పుల్ని ఎంజాయ్ చేస్తారనమాట. చేంజెస్‌ని ఏంటంటే ఎంజాయ్ చేస్తారండి. ఇంకేంటో కాదు. మీరు వీటిని యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుందంటే దాన్ని ఫీల్ అవ్వగలుగుతుంటారు. ప్రతి మూమెంట్ అంటే మీరు ఫీల్ అవుతూ మీ లైఫ్‌ని మీరు ఈ వేలో లీడ్ చేశారు అని తెలుసుకోగలుగుతారు. బట్ మీరు ఎప్పుడూ ఆ పెయిన్‌లోనే ఉంటూ లేకపోతే ఈ చేంజెస్‌ని యాక్సెప్ట్ చేయకుండా అవి వాటికి అవే చేంజ్ అయిపోతుంటే మీరు ఎలా అంటే మీ లైఫ్‌లో చాలా పార్ట్ మిస్ అయినట్టు ఫీల్ అవుతుంటారు. అంటే కొంతమంది చూడండి ఒక 5 ఇయర్స్ అవుతున్నా మూవ్ ఆన్ అవ్వరు. లేకపోతే ఒక 5 ఇయర్స్ అవుతున్నా సరే ఆ చేంజెస్‌ని యాక్సెప్ట్ చేయరు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ లైఫ్‌లో ఆ 5 ఇయర్స్ వేస్ట్ అయిపోయినట్టే. ఆ 5 ఇయర్స్ ఏం జరిగింది అంటే వాళ్ళకేమీ అర్థం అవ్వదు. ఆ 5 ఇయర్స్ వాళ్ళు ఎలా స్పెండ్ చేశారు అంటే వాళ్ళకి తెలీదండి. సో ఇలా కాకుండా మీ లైఫ్‌లోనే ఏంటంటే ప్రతి మూమెంట్‌ని మీరు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే, ఎంజాయ్ కాకపోయినా సరే దాన్ని ఫీల్ అవుతూ వెళ్తుంటే మీరు ఏది కూడా మిస్ అయిన ఫీలింగ్ మీకు ఉండదు. ప్రతి మూమెంట్ కూడా మీకు గుర్తుంటుంది. మీ లైఫ్‌ని మీరు ఎలా లీడ్ చేశారో ఒక్కసారి కానీ ఫ్లాష్ వేసుకుంటే మీకు చాలా విషయాలు అర్థమవుతాయండి. అండ్ ఇంకొకటి కూడా ఈ మెసేజ్ ఏంటంటే సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళు కూడా వచ్చింది. కొంచెం సిమిలర్‌గా ఉంది. అందుకే నేను చెప్తున్నాను. మీరేంటంటే ఓన్లీ మీ పర్స్పెక్టివ్ నుంచే ఆలోచించొద్దండి. ఎదుటి వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి కూడా ఆలోచించడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే మీరు ఆలోచిస్తే ఏమవుతుందంటే కొన్ని డెసిషన్స్ మీరు బయాస్డ్‌గా తీసుకోవడం వల్ల కూడా మీరు హర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ ఆ డెసిషన్స్ ఏంటంటే మిమ్మల్ని ఎఫెక్ట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి.
సో మీరేంటంటే ఎప్పుడైతే ఒక సిట్యుయేషన్ ఉన్నప్పుడు దాన్ని కంప్లీట్‌గా స్టడీ చేయడం కానీ, ఒక వ్యక్తిని కంప్లీట్‌గా స్టడీ చేయడం కానీ, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, లేకపోతే ఆ సిట్యుయేషన్ వేరే పర్స్పెక్టివ్ నుంచి చూస్తే మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఆర్ మీరు దీనివల్ల ఎలా ఫీల్ అవుతారు, ఇలా కొన్ని తెలుసుకున్నప్పుడు ఏంటంటే మీరు కొన్నిటిని బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతారండి. మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఎంత కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉన్నా సరే, ఆర్ మీ లైఫ్‌లో అంటే మీరు ఎంత సఫర్ అవుతున్నా సరే, కొన్ని దగ్గరలో ఏంటంటే మారాల్సుంటుందండి. మీకు మీరు మార్చుకుంటే ఏమవుతుందంటే థింగ్స్ చాలా బెటర్ అవుతాయంట. మీ హయ్యర్ సెల్ఫ్ ఏంటంటే చాలా మెచ్యూర్డ్‌గా చెప్తున్నారండి. నాకైతే మీ హయ్యర్ సెల్ఫ్ నుంచి చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయండి. ఈవెన్ ఈ మెసేజెస్ నేను మీకు కన్వే చేస్తున్నప్పుడు కూడా నాకు కూడా అంటే ఆ పాజిటివిటీ వస్తుంది. అంత మెచ్యూర్‌గా మీకు గైడెన్స్ ఇస్తున్నారు అని చెప్పొచ్చు. డెఫినిట్‌గా ఇవన్నీ అయితే మీరు ఫాలో అవ్వాలండి. అంతే. సో, ఇక్కడ ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి. పాస్ట్ ఏంటంటే అన్ని వేస్‌లో మీకు వర్కౌట్ అవుతుంది అనుకున్నారండి. ఈవెన్ వర్కౌట్ కూడా అయ్యింది. అనుకోవడం కాదు అయ్యింది. బట్ స్టిల్ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా! సో, చేంజెస్ అయితే వచ్చాయి. ఆ చేంజెస్ కొంత మీకు డిసప్పాయింట్‌మెంట్ ఇచ్చిన మాట నిజమే కానీ, దీని పరంగా మీరేంటంటే రకరకాల ఆలోచనలైతే వద్దండి. ఏదో ఒక్క ఆలోచన మీదే ఉండండి. అండ్ ఆ ఒక్కటే ఇంప్లిమెంట్ చేయడానికి చూడండి. అంతేకాని మీరు రకరకాలుగా ఆలోచించి, రకరకాల వ్యక్తుల నుంచి అన్నీ తెలుసుకొని ఇలా చేస్తే బావుంటుందా? అలా చేస్తే బావుంటుందా? ఇది చేద్దాం ఫస్టు. నెక్స్ట్ అది చేద్దాం. ఇవన్నీ వద్దండి. ఏదో ఒక్క థాట్ మీదే స్టిక్ అవ్వండి. అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు కూడా అది వర్కౌట్ అవుతుందా లేదా క్లారిటీ తెచ్చుకోండి. ఒకవేళ వర్కౌట్ అవుతుందంటే ఓకే. బట్ వర్కౌట్ అవ్వదు అనంటే ఇంకా అది డ్రాప్ చేయండి. ఇంకొకటి ఆలోచించండి. బట్ దానికే స్టిక్ అయ్యి ఉండండి. ఇలా ఏంటంటే మీ సైడ్ నుంచి ఒక స్టెబిలిటీ ఇంపార్టెంట్ అండి. మెచ్యూర్‌గా థింక్ చేయండి. మీరు కూడా ఇమ్మెచ్యూరే. చాలా చైల్డిష్ అంట మీరు. మీ ఆలోచనలే చెప్తున్నాయి. ఆర్ మీ హయ్యర్ సెల్ఫ్ క్లియర్‌గా చెప్తున్నారు. మీరు చాలా ఇమ్మెచ్యూర్ అని ఆర్ చైల్డిష్ అని. సో, అలా కాకుండా కొంత మారండి. మీరొకటి నమ్మినప్పుడు, మీరొకటి చేయాల్సిన అవసరం ఉంది అని మీకు తెలిసినప్పుడు దానికి మీ 100% ఇవ్వండి. పాస్ట్‌లో మీరు 100% ఇచ్చినా అది వర్కౌట్ అవ్వకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదండి. ఎందుకంటే అప్పుడు అవ్వలేదు. ఇప్పుడు చేస్తే ఇప్పుడు అవుతుందేమో. చేయకుండా ఎలా తెలుస్తుంది? అవుతదా లేదా అనేది? సో, మీరేంటంటే ఇప్పుడు చెయ్యండి అంతే. ఇప్పుడు ఇది మీరు నమ్ముతున్నారు. ఇలా చేస్తే అవుతుంది. డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఈ చేంజెస్‌ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం మీకున్న ఐడియాస్‌ని ఇంప్లిమెంట్ చేయడం చూడండి. మల్టిపుల్ ఐడియాస్ ఒద్దు. ఏదో ఒక్క ఐడియానే. సో, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుందంటే డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుందండి. అంటే ముందు మీలో ఉన్న ఆ నెగటివిటీని డ్రాప్ చేయండి. ఇక్కడ మీలోని చాలా నెగెటివ్ ఎనర్జీ అయితే ఉందండి. మేబీ మీ థాట్స్ నుంచే మీరు పిక్ చేసుకుంటున్నట్టున్నారు దీన్ని. ఫస్ట్ మీలో ఉన్న ఆ నెగటివిటీని మీరు పుష్ చేయండి బయటికి. ఎప్పుడైతే మీరు అలా మీలో ఉన్న ఆ నెగటివిటీని బయటకి తీస్తారో డెఫినిట్‌గా థింగ్స్ మీకు బెటర్ అవుతాయి. ఇక్కడేంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు నాకు నెగెటివ్‌లా అనిపించట్లేదు. బట్ మీరే నాకలా అనిపిస్తున్నారు. మరి ఎందుకో తెలీదు అలా. ఇంకొకటి కూడా నేను మీకు చెప్తున్నానండి. మ్యానిపులేట్ అవ్వద్దు. మిమ్మల్ని ఎవరైనా మ్యానిపులేట్ చేసేవాళ్ళు ఉన్నా సరే మీరు మ్యానిపులేట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు స్ట్రాంగ్‌గా కూడా ఉండొచ్చు. మీ మాట మీద మీరు నిలబడొచ్చు. అలా అని చెప్పి నేను చెప్పాను కదా! ఆ వ్యక్తులు ఏదైనా చెప్తుంటే వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి? అసలు వాళ్ళెందుకు అలా చెప్తున్నారో అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజమండి. మీరు కొన్నిటికి ఎడిక్ట్ అయిపోతున్నారు. కొన్నిటి మీద అబ్సెషన్ పెంచుకుంటున్నారు. అవి మాత్రం డ్రాప్ చేయండి. కొంత కోడిపెండెన్సీ కూడా కనిపిస్తుంది. అంటే వ్యక్తుల పరంగా ఎందుకో కానీ మీరు వాళ్ళ మీద డిపెండ్ అయిపోవడం కానీ, వాళ్ళ ఒపీనియన్స్ మీకు అంటే చాలా ఇంపార్టెంట్ అవ్వడం కానీ, మీకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ లేకపోవడం కానీ, ఇలాంటివి కూడా నాకు కొన్ని కనిపిస్తున్నాయి. సో, ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ మెసేజెస్ కానీ మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే డెఫినిట్‌గా మీలో చేంజెస్ అయితే అవసరమండి. మీ నుంచి ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది మీరు రిలీజ్ చేయాల్సుంటుంది. సో, నేను మీకు చెప్పేదేంటంటే ఎప్పుడూ ఒకే ప్లేస్‌లో ఉండొద్దండి. ఫ్రీక్వెంట్‌గా ట్రావెల్ చేయడం కానీ, ఫ్రీక్వెంట్‌గా ప్లేసెస్ చేంజ్ అవ్వడం కానీ, అలాంటివి కూడా చెయ్యండి. ఎప్పుడూ కూడా ఒకే దగ్గర ఉంటే ఏమవుతుందంటే, ఇది బయటకి వెళ్దండి. కొంతమంది ఏం చేస్తారంటే, అలా ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు. అలా కాకుండా బయటకి వెళ్తుండండి. లేదు వర్క్ చేస్తుంటారు, ఎప్పుడూ ఒకే ప్లేస్‌లో కూర్చుంటారు అంటే, కొంచెం ప్లేస్ కూడా అటు ఇటు చేంజ్ అవ్వడం కానీ, కాసేపు బయటకు వెళ్ళడం కానీ, అలాంటివి చెయ్యండి. మొత్తానికి ఇలా ఏంటంటే
కొన్ని చేంజెస్ అయితే మీలో రావాలండి. మీ హైయర్ సెల్ఫ్ ఏం చెప్తున్నారు అంటే, మీలో ఉన్న నెగటివిటీ డ్రాప్ అయితే తప్ప మీ లైఫ్ బెటర్ అవ్వదు. ఆర్ మీ లైఫ్‌లో వచ్చే చేంజెస్ వల్ల మీరెంత హ్యాపీగా ఉంటారు అనేది రియలైజ్ అవ్వలేరు అన్నట్టుగా ఇక్కడ కొంత మెసేజెస్ అయితే కన్వే చేస్తున్నారు. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేనైతే. మీ 100% ఇవ్వకపోయినా అట్‌లీస్ట్ 100% ఇవ్వాలి అనుకోని ప్రయత్నమైనా చేయడం అయితే స్టార్ట్ చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇలానే మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ గురించి మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.